Shalom. Are all happy today? Yes. Christian life is a life of joy and gladness. క్రైస్తవ జీవితము మనమందరము కూడా సంతోషంగా ఉత్సాహంగా ఉండే జీవితము. You are hearing so many good Christian messages time and again. అనేక పర్యాయాలు మీరు మంచి క్రైస్తవ సందేశాలని మీరు వింటూ ఉంటున్నారు. But this is the most important end time messages. అయితే ఇప్పుడు చెప్పబడుతున్న ఈ వర్తమానాలు ప్రస్తుత దినాలలో అంటే ఈ చివరి దినాలలో చాలా ప్రాముఖ్యమైన వర్తమానాలు. And I came with much burden from Pune. పూణే నుండి నేను ఎంతో భారముతోటి మీ మధ్యకి వచ్చాను. We know many things. మనకి చాలా విషయాలు తెలుసు. But I want that this Carmel church, everyone should be ready for Messiah's coming. మెస్సయ్య రాకడ కొరకు, మన ప్రభువు రాకడ కొరకు కర్మేల్ సంఘంలో ఉన్న మీరందరూ కూడా మీరు సిద్ధంగా ఉండాలి అన్నదే నా ఆశ. None should be left behind. ఎవ్వరూ కూడా విడిచిపెట్టబడకూడదు. And therefore, as John the Baptist came before Jesus to prepare his way, we are here to prepare his way before his second coming. మొదటి రాకడలో ప్రభువు రాకడను సిద్ధపరచడానికి బాప్టిస్మం ఇచ్చే యోహాను ఎలాగైతే యేసు ప్రభువు కంటే ముందుగా వచ్చినాడో రెండవ రాకడ కొరకు మిమ్మల్ని సిద్ధపరచడానికి మేము కూడా ఇక్కడికి వచ్చి ఉన్నాం. We should rightly divide the word. మనము ఈ లేఖనాలని సరిగ్గా గ్రహించే విధానంలో చదువుకోవాలి. See, this 2 Timothy. చూడండి, తిమోతికి రాసిన రెండవ పత్రిక Chapter 2 రెండవ అధ్యాయం and verse 15. 15వ వచనం. Study to shew thyself approved unto God. దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపర్చుకొనుటకు జాగ్రత్త పడుము. No, 15, last part. Rightly dividing the word of truth. ఇక్కడ 15వ వచనంలోని మధ్యలో భాగం చూడండి. సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా జాగ్రత్త పడుము. You have to divide this truth rightly. ఈ సత్యవాక్యమును మీరు సరిగ్గా దాన్ని విభజించడము గాని ఉపదేశించే విషయంలో జాగ్రత్త పడాలి. Right believing, right living. సరి అయిన విశ్వాసము, సరి అయిన జీవన విధానం. If it is not, there is no right belief, then there is no right living. ఒకవేళ మనకు ఈ లేఖనాల యందు సరి అయిన విశ్వాసము లేనట్లయితే మన జీవన విధానము కూడా సరిగా ఉండదు. Therefore, whatever you hear, you must be very careful. అందుకనే మీరు ఏది వాక్యమునైతే ఆలకిస్తారో చాలా జాగ్రత్తగా వినాలి. Bible says faith cometh by hearing. బైబిల్ అంటుంది కదా, వినుట వలన విశ్వాసము కలుగును. And hearing is in the word of God. ఆ వినడము దేవుని వాక్యమునందు వినడం. So when you constantly hear the word of God, faith should be created and strengthened. మీరు ఎడతెగక ఈ దేవుని వాక్యాన్ని వింటూ 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 ఉంటున్నప్పుడు మీలో విశ్వాసము అది ఎదుగుతూ ఉంటుంది. You should not be only hearers, but you should be doers also, Bible says. బైబిల్ అంటుంది కదా, మీరు కేవలం వాక్యాన్ని వినువారుగానే కాకుండా దాని ప్రకారము చేయువారుగా ఉండాలి. In English Bible, there is one phrase. ఇంగ్లీష్ బైబిల్లో అక్కడ ఒక మాట చెప్పబడుతుంది. It is like this. ఇలాగుంది అది. And it came to pass. ఈ విధంగా జరిగింది. Isa hua. ఈ విధముగా జరిగెను. In Old Testament you will find it. And it came to pass. ఈ విధముగా ఇట్లు జరిగెను. Do you know what is the meaning? దాని అర్థం ఏంటో మీకు తెలుసా? You are hearing so much. మీరు ఎంతో ఆలకిస్తున్నారు, వింటున్నారు. And it came to pass. ఆ వింటున్నది అలాగా ఇట్లా వచ్చి అలా పాస్ అయిపోయింది. Next day, again coming sitting in the church. మళ్ళొకసారి
వస్తారు మందిరంలో మళ్ళీ కూర్చుంటున్నాం. looking to the preacher as if looking in a zoo. బోధకుడిని ఏదో జంతు ప్రదర్శనశాలలో చూసినట్టుగా చూస్తూ కూర్చుంటున్నారు. Whatever you hear, digest. ఏదైతే మీరు వింటారో దానిని మీరు జీర్ణించుకోవాలి. You have seen cow, buffalo, how they eat. మీరు ఈ ఆవు గాని ఈ బర్రె గాని అవి ఎట్లాగా ఆహారాన్ని తింటాయో చూసుంటారు. Since morning, they directly put in their stomach. పొద్దున్న మేయడానికి బయటికి వెళ్లి అవి ఏది దొరుకుతుందో అదంతా కూడా నోటితో తీసుకొని మింగేస్తూ కడుపులో పెట్టేసుకుంటాయి. In the noon time, under the shadow of the tree or anywhere, they sit quietly. మధ్యాహ్నానికి చక్కగా ఏదైనా నీడ ప్రదేశంలో చెట్టు కింద కూర్చుంటాయి. Sometimes they sit in the middle of the road also. కొన్నిసార్లు మన దేశంలో రోడ్డు మధ్యలో కూడా కూర్చుంటాయి. And they do their cutting. One morsel they take in the mouth and chew. అవి అక్కడ కూర్చున్న తర్వాత ఏదైతే ఆహారాన్ని మింగేసి కడుపులో దాచుకున్నాయో దానిని మళ్ళీ నెమరవేయడానికి నోట్లో తెచ్చుకొని దాన్ని చక్కగా నెమరవేస్తాయి. They put their saliva, mix their saliva. వారి నోటిలో ఉన్న ఈ సలీవాను అవి కలుపుకొని అవి నెమరవేస్తూ ఉంటాయి. Then second morsel. దాని తర్వాత మళ్ళీ ఇంకో ముద్దను తీసుకొని God has created their digestive system, that is their stomach, accordingly. అంటే వారి కడుపులో ఉన్న ఈ జీర్ణ శక్తి వాటినంతా కూడా దేవుడు ఆ విధంగా నిర్మించినాడు. God is a very clever God. దేవుడు ఎంతో జ్ఞాని అయిన దేవుడు. Our system is different than them. మన జీర్ణ శక్తి లేకపోతే మన జీర్ణావ్యము అది ఆ పశువుల కంటే వేరుగా ఉంది. Then what would have happened, you know? ఒకవేళ అలాగుంటే ఏమవుతుందో తెలుసా? You people would have come with heavy breakfast up to here. ఆ విధంగా గనక మనకి జీర్ణించుకునేదే ఉంటే మనము పీకల వరకు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తినేసి వచ్చి And sit there. ఇక్కడికి వచ్చి చాలా భుక్తాయాసంతో కూర్చొని Oh, preacher, preach anything. Second coming, third coming, fourth coming, anything. Our work is it. ఓ బోధకుడా నువ్వు ఏది బోధిస్తావో నువ్వు రెండవ రాకడా మూడవ రాకడా నాలుగవ రాకడా నువ్వేమన్నా చెప్పుకో, మా పని ఏంటి అంటే తిన్నదంతా కూర్చొని నోటితోటి దాన్ని జీర్ణించుకుంటూ ఉంటాము. It is called cutting, అది ఇంగ్లీష్ లో కడ్డింగ్ అంటారు. మళ్ళీ తీసి నెమరవేయడం, ruminating. దాన్ని మళ్ళీ నెమర వేసుకుంటూ ఉండడం. Spiritually, we had to cut. We had to do meditation. ఆత్మీయంగా కూడా ఇలాగ నెమర వేయడము అంటే వాక్యాన్ని మనము ధ్యానించాలి. Several things we hear. చాలా విషయాలు మనము వింటూ ఉంటాం. When you get extra time, leisure time, మీకు ఎప్పుడైతే కొద్దిగా సమయము ఖాళీగా సమయం దొరుకుతాదో you should do this contemplation, meditation. అప్పుడు మీరు వెళ్ళి ఈ వాక్యమును గురించిన ఆలోచన అంటే ధ్యానము చేయాలి. Remember, your meditation is as equal as prayer. గుర్తుపెట్టుకోండి, ఈ ధ్యానం ఏదైతే చేస్తారో ఆ ధ్యానము ప్రార్థన చేయటం తోటి సమానము. The things you have received, though you have not prayed for. మీరు ఏదైతే మీరు పొందుకున్నారో వాటి గురించి బహుశా మీరు ప్రార్థన చేసి ఉండకపోవచ్చు. And Bible says, while hearing the messages, you are washed, you are sanctified. బైబిల్ గ్రంథంలో ఏం చెప్పబడుతుంది అంటే ఎప్పుడైతే మీరు ఈ వాక్యాన్ని ఆలకిస్తారో అప్పుడు మీరు శుద్ధి చేయబడుతూ ఉన్నారు, పరిశుద్ధపరచబడుతూ ఉన్నారు. Now, for today's Bible study, we will continue on that thought, rapture. మనము ఈ రోజు బైబిల్ పఠనము కొరకు నిన్న ఆరంభించిన ఆ భాగము అంటే ఎత్తబడుట దాని గురించి పఠనం చేద్దాం. You know this word rapture, ఈ ఎత్తబడుట అన్న మాట మీకు తెలిసే ఉంటది. but you had general ideas. అయితే మీకు సర్వసాధారణంగా కలిగి ఉన్న అర్థము గ్రహింపు మాత్రమే ఉండొచ్చు. In Bible study, you should rightly divide the word. బైబిల్ పఠనము అన్నప్పుడు ఈ వాక్యాన్ని మనము సరిగ్గా దాన్ని ఉపసేదించినట్టుగా విభజించి మనము ధ్యానించాలి. And when you come for special meetings or Bible study, you must bring along with your Bible one note, one pencil and write. ఎప్పుడైతే ప్రత్యేక కూడికలకు గాని బైబిల్ పఠనాలకు గాని మీరు వస్తారో
మీ బైబిల్తో పాటు ఒక నోటు పుస్తకము, దాంతో పాటు ఒక పెన్ను తెచ్చుకొని ఇవి రాసుకోవడం మంచిది. Don't sit and look to me like Galileo, Archimedes, scientists. ఈ గలీలియో, ఆర్కిమిడీస్, ఈ సైంటిస్టులంతా కూడా తీక్షణంగా ఎలా చూస్తూ ఉంటారో మీరు వచ్చి కూర్చొని మా వైపు అలా చూస్తూ ఉండడం కాదు. There was a young boy, ఒక యవనస్తుడు నాడు, believer, విశ్వాసి, and he was in a military. అతను ఆర్మీలో ఉన్నాడు. This happened in a Kargil war. ఇది ఈ కార్గిల్ యుద్ధం జరిగింది కదా, అప్పుడు జరిగిన సంఘటన. One day he got married, ఒకరోజు తనకి పెళ్లి అయింది. but next day he got telegram from the army. పెళ్ళైన మరుసటి రోజే ఈ ఆర్మీ నుంచి ఒక టెలిగ్రామ్ వచ్చింది, వార్త వచ్చింది. War has started, come immediately. యుద్ధము ఆరంభమైంది, వెంటనే బయలుదేరి రా. He had to go ఆయనకి వెళ్లాల్సిందే. and then stand before the enemies with the gun. గన్ను పట్టుకొని ఆ శత్రువుల ముందు నిల్చోవాల్సి వచ్చింది. Then he remembered the next day is his wife's birthday. అక్కడ గుర్తొచ్చింది కదా, అంటే ఆ మరుసటి రోజు తన భార్య పుట్టినరోజు. Then there was a great desire in his heart that he should write some greetings, some Shubhecha greetings. తనకి ఒక గ్రీటింగ్, ఏదైనా వార్త రాసి పంపించాలి అని హృదయంలో ఒక గొప్ప కోరిక పుట్టింది. He went to commander. ఆ కమాండర్ దగ్గరికి, అధికారి దగ్గరికి and told వెళ్ళాడు. that yesterday only I got married and today is my wife's birthday. I want to send a letter, greetings. అధికారి దగ్గరికి వెళ్ళి అన్నాడు కదా, అని నాకు నిన్ననే పెళ్ళయింది, ఇదిగో రేపేమో మా భార్య పుట్టినరోజు, తనకి ఒక గ్రీటింగ్ కార్డు పంపించాలి అని ఆశపడుతున్నాను అని చెప్పాడు. Commander got wild. Do you know where are you standing? అధికారికి కోపం వచ్చి, అసలు నువ్వు ఎక్కడికి వచ్చావో నీకు గుర్తుందా? No letter, better go. అట్లాంటి గ్రీటింగ్ ఏమీ లేదు, పో Then అన్నాడు. he requested like anything. చాలా ప్రాధేయపడి బ్రతిమాలి అడిగాడు. Somehow that commander said, okay, right, don't write long letter. అధికారి సరే అని ఒప్పుకొని, సరే ఏదో పెద్ద గ్రీటింగ్ ఏం రాయొద్దు, కొద్దిగా రాయన్నాడు. Shortest telegraphic message. చాలా చిన్న టెలిగ్రామ్ లో అతి తక్కువ పదాలు ఉండే ఒక మెసేజ్ నువ్వు He రాయ. was very happy. సంతోషించాడు. Came to the tent తన టెంట్ లోకి, గుడారానికి వచ్చాడు. and began to think what to write. ఇప్పుడు ఏమి రాయాలి అని ఆలోచిస్తున్నాడు. He thought that I love you, I love you. 3 words. Nice. అనుకున్నాడు, ఐ లవ్ యూ, నేను నిన్ను ప్రేమిస్తూ ఉన్నాను. ఇంగ్లీష్ లో 3 పదాలే కదా, బాగుంది అనుకున్నాడు. But this I love you, anybody says to anyone. No, he cancelled it. మళ్ళీ ఆయనకు వచ్చిన ఆలోచన ఏంటంటే, ఐ లవ్ యూ అందరూ అంటూనే ఉంటారు, లేదు లేదు నేను ఇంకా వేరే ప్రత్యేకంగా రాయాలనుకున్నాడు. He was a believer. అతను ఒక విశ్వాసి. He knew many biblical verses. తనకి ఈ బైబిల్లో ఉన్న అనేకమైన వాక్యాలు, వచనాలు తెలుసు. And then he remembered one verse. అప్పుడు ఆయనకు ఒక వాక్యం గుర్తొచ్చింది. If I write one verse, everything, every message she will get. ఒక్క వాక్యం యొక్క రెఫరెన్స్ గనుక నేను రాస్తే దాంట్లో ఉన్న సందేశం అంతా కూడా తనకు అందుతుంది అనుకున్నాడు. He wrote 1 John 4:18. ఆయన మొదటి యోహాను 4:18 అని రాశాడు. Please read sister side. సహోదరుల వైపు ఎవరైనా దయచేసి చదవండి. 1 John 4:18. మొదటి యోహాను 4:18. ప్రేమలో భయం ఉండదు, Fast. అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండనతో కూడినది, భయపడువాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. This is regarding love. Very nice verse. ఇప్పుడు ఇదంతా ప్రేమ గురించి చాలా మంచి వాక్యం. He wrote it and gave that paper to the commander. ఈ రెఫరెన్స్ రాసేసి ఆ కాగితం తీసుకెళ్లి Commander అధికారికి gave ఇచ్చాడు. it to the dispatch clerk. ఆ అధికారి తీసుకెళ్లి ఆ పోస్టల్ వాళ్ళకి ఇచ్చేశారు. That clerk was not Christian. ఇప్పుడు అక్కడ ఉన్న క్లర్క్ అతను క్రైస్తవుడు కాదు. And he saw that paper, 1 John 4:18. Ye kya hai? Matka. They are playing here also matka. అక్కడ అధికారి చూసి ఇదేంటి మొదటి యోహాను 4:18 ఇలా అంకెలు అంతే ఉన్నాయి, వీళ్ళంతా కూడా ఏదో మళ్ళీ ఒక ఆట ఆడుతున్నారేమో అనుకున్నాడు. And there is only one telegram. అయితే పంపించడానికి ఒకటే టెలిగ్రామ్. And why this one? He thought that this 1, 2, 3, 4, 5 serial number. ఇప్పుడు ఈ అక్కడ మొదటి యోహానికి 1 అని రాస్తారు కదా, 1 అంటే బహుశా సీరియల్ నెంబర్ రాస్తాడేమో అనుకున్నాడు. So he did not write 1.
అందుకని ఇంకా 1 రాయలేదు. He only wrote John 4:18. అప్పుడు ఆయన ఏం చేశాడు, ఆ 1 ఆ మొదటి యోహాను And sent దగ్గర that telegram. 1 తీసేసి Telegram యోహాను was received. 4:18 రాసి పంపించాడు. And that telegram was received by that girl. ఇప్పుడు ఆ టెలిగ్రాము ఆ అమ్మాయి దగ్గరికి వచ్చింది. And she began to weep. ఆ టెలిగ్రామ్ అందుకున్న అమ్మాయి ఏడవడం ఆరంభించింది. Brother side, please read. సహోదరుల వైపు ఎవరైనా John 4:18. ఆ వచనం చదవండి. యోహాను 4:18. నీకు 5 పెనిమిట్లుండిరి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివా నేను. Why this happened? ఇలాగెందుకు జరిగింది? He did not write properly. తను సరిగ్గా రాయలేదు. Therefore, I am telling you, when you are writing notes, write very carefully. అందుకనే మీరు ఎప్పుడైతే నా నోట్స్ రాసుకుంటున్నట్లయితే దానిని జాగ్రత్తగా ఆలకించి రాసుకోండి. Some people, they write note, కొంతమంది నోట్లు రాసుకుంటారు, and afterwards, దాని తర్వాత ఆ కాగితాన్ని నలిపేసి చెత్తబుట్టలో పడేస్తుంటారు. meditate like that cow and buffalo. ఆ ఆవు గాని ఆ బర్రె గాని అది తిన్న ఆహారాన్ని ఎలా నెమరవేసుకుంటూ జీర్ణించుకుంటాదో వాక్యాన్ని కూడా మీరు అలాగే ధ్యానించాలి. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, we thank thee and praise thee for this opportunity to come in the house at thy feet, to worship thee and to listen thy word. పరలోకపు తండ్రి, మీ మందిరములో మీ పాదాల యొద్ద మీ వాక్యమును ఆలకించి మిమ్మల్ని ఆరాధించడానికి, మీ వాక్యాన్ని వినడానికి మాకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి మీకు వందనాలు. Help us, Lord, to meditate, to contemplate, to ruminate on thy word. ప్రభువా, మీ వాక్యమును ధ్యానించుటకు, మీ వాక్యము గురించి ఆలోచించుటకు, మీ వాక్యమును జీర్ణించుకున్నటకు మాకు సహాయం చేయండి. Bless this time. ఈ సమయాన్ని మా కొరకు ఆశీర్వదించండి. We all come under the sprinkling blood of the Lamb. మేమందరము కూడా గొర్రె పిల్ల యొక్క ప్రోక్షింపబడిన రక్తము క్రిందికి వచ్చుకుంటున్నాం. Speak to us, O Lord. ప్రభువా, మాతో మాట్లాడండి. We ask this prayer in the mighty name of our Lord and Savior, Jesus Christ. ఈ మా ప్రార్థన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. Amen. Rapture. ఎత్తబడుట. See the picture. అక్కడ ఉన్న పటం చూడండి. What is rapture? ఎత్తబడుట అంటే ఏంటి? Rapture means all of a sudden millions of people will be missing from the planet Earth. ఈ ఎత్తబడుట అంటే ఇక్కడ ఈ భూగోళం మీద ఉన్న అనేక కోట్ల కొద్ది ప్రజలు ఒకేసారి మాయమైపోయి ఎత్తబడే This is సంగతి. a Greek word. ఇది ఒక గ్రీకు పదం. It is rapture so actually. రాప్చర్ సో అన్న గ్రీకు పదం ఇది. But after translation in English it becomes rapture. దాన్ని ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసిన తర్వాత రాప్చర్ అని అన్నారు. Some people will come to you కొంతమంది మీ దగ్గరికి వస్తారు, and they say, we don't believe in rapture. వాళ్ళు అంటారు, ఈ రాప్చర్ ఎత్తబడే విషయం మేము నమ్మం అంటారు. Where is the word rapture in the Bible? అసలు బైబిల్లో ఈ ఎత్తబడుట, ఈ రాప్చర్ అన్న పదము ఎక్కడ ఉంది అంటారు. Likewise they will discuss. అలాగా చర్చించడం ఆరంభిస్తారు. There is no word of Trinity in the Bible. It doesn't mean that there is no Trinity. ఇప్పుడు బైబిల్ గ్రంథంలో మీరు గమనిస్తే ట్రినిటీ, త్రిత్వము అన్న పదము ఉండదు. అయితే అది లేదు కాబట్టి ఇంకా త్రిత్వము లేదు అని అర్థం కాదు. But we believe and we should believe. మనము విశ్వసిస్తున్నాము, మనం విశ్వసించవలసిందే. There is no word Bible, B-I-B-L-E, Bible in the Bible. So there is no Bible. ఇప్పుడు ఇంగ్లీష్ లో బైబిల్ అని పిలుస్తాము కదా, ఇంగ్లీష్ బైబిల్లో గనుక మీరు వెతికితే ఆ బైబిల్ అన్న పదము కూడా మనకు కనిపించదు. So this word is most important word. అయితే ఈ పదం ఏదైతే ఉందో రాప్చర్, ఎత్తబడుట, చాలా ప్రాముఖ్యమైన పదం. When this rapture will take place? ఈ ఎత్తబడుట ఎప్పుడు జరుగుతుంది? 1 minute, come to 2 Thessalonians. దయచేసి ఒకసారి మాతో చూడండి. తెస్సలోనికు రాసిన second 2వ chapter. పత్రిక 2వ అధ్యాయము And verse 6 and 7. 6-7 వచనాలు. 2 Thessalonians 2, 6 and 7. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు. కాగా వాడు తన సొంత కాలమందు బయలుపరచబడవలనని వానిని అడ్డగించినది ఏదో అది మీరెరుగుదురు. ధర్మ విరోధ సంబంధమైన మర్మము
ఇప్పటికే క్రియ చేయుచున్నది గాని ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడు వరకే అడ్డగించును. Now there are two words. ఇక్కడ రెండు పదాలు ఉన్నాయి. Restrainer in King James English Bible, restrainer or he who letteth. అయితే ఇంగ్లీష్ బైబిల్లో రిస్ట్రైనర్ అంటే తెలుగులో అడ్డగించువాడు అనుంది. Means Holy Spirit. అంటే అది పరిశుద్ధాత్మ. Holy Spirit is restraining. పరిశుద్ధాత్మ అది అడ్డగించుచున్నాడు. Because today believers are praying throughout the world, Antichrist cannot raise his head. విశ్వాసులు ప్రపంచమంతటిలో కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ క్రీస్తు విరోధి తన తల ఇంకా ఎత్తలేడు. Believers will be taken up. ఈ విశ్వాసులు ఎత్తబడతారు. Along with them, Holy Spirit also will be disappeared. వారితో పాటు ఈ పరిశుద్ధాత్మ కూడా మాయమైపోతాడు. There will not be Holy Spirit on the earth. అంటే ఇంకా పరిశుద్ధాత్ముడు భూమి మీద ఉండడు. Therefore, though gospel is preached, though word of God is given, there is no one to speak, there is no one to prick. ఆ సంఘటన జరిగిన తరువాత సువార్త ప్రకటించినా సరే, వాక్యము మీకు వినిపించినా సరే, ఎవరూ కూడా మీ హృదయాలలో గుచ్చి మాట్లాడే ప్రక్రియ అంటూ జరగదు. Again the Holy Spirit will come. తర్వాత పరిశుద్ధాత్మ మళ్ళీ వస్తాడు. In the Old Testament, Holy Spirit was coming and going, coming and going, coming and going. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దిగి వచ్చడం, మళ్ళీ వెళ్ళిపోవడం, దిగి రావడం, వెళ్ళిపోవడం అలా జరుగుతూ ఉండింది. But we are New Testament believer. మనము క్రొత్త నిబంధన విశ్వాసులం. In us, Holy Spirit dwells. మనలో పరిశుద్ధాత్మ వసిస్తాడు. So when this Parishuddhatma is been removed, then that is a time for the mystery of iniquity. See further. అందుకనే ఎప్పుడైతే మనలో నుండి ఈ పరిశుద్ధాత్ముడు Verse వెళ్ళిపోతాడో 7. అది 7వ వచనంలో చెప్పబడుతున్న ధర్మ విరోధ సంబంధమైన మర్మము. It is also called spirit of lawlessness. అంతేకాకుండా ఇది ధర్మ విరోధమైన ఆత్మ అని కూడా చెప్పబడుతుంది. Verse 7. Aniti, that is mystery of iniquity. Two words are there. ధర్మ విరోధమైన మర్మము. So, what is rapture? అయితే ఎత్తబడుట అంటే ఏంటి? When you read the Bible, మీరు బైబిల్ చదివినప్పుడు you are many times puzzled. చాలా సార్లు ఇది ఏంటబ్బా అన్న ఆలోచనతో ఉంటారు. Yesterday also I told you certain things. నిన్నటి దినాన్ని కూడా కొన్ని విషయాలు మీతో చెప్పాను. So many words comes connecting to rapture. అయితే చదువుతున్నప్పుడు ఈ ఎత్తబడుట గురించి అనేక విషయాలు మనకి తటస్థిస్తూ ఉంటాయి. But you should not be confused. అయితే మీరు దాంతో కలవరం చెందకూడదు. We will see 4 symbolic metamorphic word. మనము 4 అలంకార రూపంలో ఉపమాన రీతిలో చెప్పబడిన పదాలు చూస్తాం. Metaphor means rupak, the metaphor of the return of the Lord Jesus Christ. అంటే యేసుక్రీస్తు ప్రభువారి తిరిగి రాకడ గురించి ఒక రూపకల్పనగా అలంకారంగా చెప్పబడిన కొన్ని విషయాలను మనం చూస్తాం. There are 4 different groups. 4 వేరు గుంపులుంటున్నాయి. Number 1, మొదటిది, write carefully, not like that Kargil boy. ఇప్పుడు ఆ కార్గిల్లో ఉన్న యవనస్తుడు ఎట్లా రాశాడో అలాగా కాకుండా మీరు జాగ్రత్తగా రాసుకోండి. For the church. ఇది సంఘము కొరకు. For us, for the church, how he will come. అంటే సంఘము కొరకు ఆయన ఎలాగ తిరిగి రానే ఉన్నాడు. He will come as a bright morning star. ఆయన ఎంతో ప్రకాశవంతమైన జ్యోతిగా రానే ఉన్నాడు. Revelation chapter 22 ప్రకటన గ్రంథము 22వ and అధ్యాయము verse 16. 16వ వచనం. 22:16 Revelation, as a bright morning star. ప్రకటన 22:16 సంఘముల కోసము Only that word. Bright morning star. ప్రకాశమానమైన వేకువ చుక్కలే. Sin is called the darkness. పాపము అంధకారము అని కూడా చెప్పబడుతుంది. Whole night is dark hour. రాత్రంతా కూడా అది అంధకారము, చీకటి సమయం. 2000 years past.
2000 సంవత్సరాలు గతించిపోయినాయి. The sin is increasing. ఈ పాపము ఇంకా విస్తరిస్తూ ఉంది. In the darkest hour of the human history, there will be dawn, there will be morning. అయితే ఈ మానవ చరిత్రలో, మానవ జీవితంలోని చరిత్రలో ఇటువంటి అంధకార కాలము గడుస్తూ ఉన్న మధ్యలో ఒక వెలుగు ఉదయం వస్తుంది. When morning comes after darkness. ఉదయం ఎప్పుడు కలుగుతుంది? రాత్రి అయిపోయిన తర్వాత వస్తుంది. Therefore you are called watchman. అందుకనే మీరందరూ కూడా కాపలాదారులు, వాచ్మెన్ అని పిలబడుతున్నారు. We are his sons and daughters. మనము ఆయన కుమారులము, కుమార్తెలము. We are his praja. మనమంతా కూడా ఆయన ప్రజలము. We have many names. మనమంతా శేషము. But Bible says you are a watchman. అంతేకాకుండా బైబిల్ అంటుంది కదా, మీరు కాపలాదారులు. Are you watching? మీరు కనిపెట్టుకొని ఉంటున్నారా? I don't say watching television. మీరేదో టీవీ చూస్తున్నారా అని కాదు. Watching the things which are taking place around you. అంటే మీ చుట్టూరు కూడా ప్రపంచంలో జరుగుతున్న విషయాలను కనిపెట్టుతున్నారా? This Bible prophecy and surrounding circumstances are running parallel. గమనించండి, ఈ బైబిల్లో చెప్పబడిన ప్రవచనాలు, మన చుట్టూ జరుగుతున్న సంగతులు, ఇవి రెండూ కూడా ప్రక్క ప్రక్కన జరుగుతూనే వస్తూ ఉన్నాయి. Only thing your eyes should be open. మీ కళ్ళు తెరవబడి ఉండాలి. Paul was converted but became blind. ఎప్పుడైతే పౌలు తను మారు మనసు చెందవలసిన సమయం వచ్చిందో అప్పుడు అంధుడైపోయినాడు. Hananiah had to come and lay his hand upon him. అననీయ వచ్చి తన మీద చేతులు ఉంచవలసి వచ్చింది. And he said something like scales fell down. ఆయన అన్నాడు కదా, ఆయన వచ్చి ప్రార్థించినప్పుడు తెల్ల పొరల వలె ఏవో రాలిపోయినాయి అన్నాడు. See clearly. అప్పుడు స్పష్టంగా చూడగలిగాడు. So the scales on your eyes also should fall down. అందుకనే మీ నేత్రాల మీద, కంటి మీద ఉన్న తెల్లని పొరలు కూడా రాలాలి. Then you will see the hidden things in the word of God. అప్పుడు దేవుని వాక్యములో మర్మముగా దాచపెట్టబడి ఉన్న సంగతులు మీరు చూస్తారు. So you are watchman. అంటే మీరు కాపలాదారులు. What is the work of watchman? ఇప్పుడు ఈ కాపలాదారుడు చేయవలసిన పనేంటి? He waits for the day. అతను ఉదయం ఎప్పుడు అవుతుందా అని కనిపెట్టుకొని ఉంటాడు. When will sun rise? ఈ సూర్యుడు ఎప్పుడు ఉదయిస్తాడు? He is very very curious. దానికోసమే ఎంతో వేచి చూస్తూ ఉంటాడు. So for the church he is coming as a bright morning star. అంటే ఈ సంఘము కొరకు ఈయన ప్రకాశమైన వేకువ చుక్కలాగా వస్తున్నాడు. Sun rises, darkness goes away. ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో అప్పుడు చీకటి ఇంకా పోతుంది, కనిపించదు. Therefore he says, I am the root and offspring of David. అందుకనే ఆయన అంటున్నాడు కదా, below he says, ఇదే వచనంలో, I am the root and the offspring of David. నేను దావీదు వేరు, చిగురును, సంతానమును అంటున్నాడు. He is the root. ఆయనే వేరు. Jesus is the root. యేసు ప్రభు ఆయన వేరు. And Jesus is the offspring of David also. అంతేకాకుండా ఆయన దావీదు యొక్క సంతానము కూడా. What is the root of your Christian life? మన క్రైస్తవ జీవితంలో వేరు పారవలసిన వేరు ఏంటి? Jesus. అది యేసు. యేసు. You get rest, all the power and the life from the root, that is Jesus. మీకంతా కావలసిన శక్తి, బలము అంతా కూడా ఈ వేరు నుండి, యేసు ప్రభువు నుండి వస్తుంది. In Numbers also we read, a star shall come out of Jacob. సంఖ్యాకాండంలో కూడా మనము చదువుతూ ఉంటాము, యాకోబు నుండి ఈ నక్షత్రము ఉదయిస్తుంది. So Jesus is coming, but for the church how is he coming? He is coming as a bright morning star. గమనించండి, యేసు ప్రభు వస్తున్నాడు. అయితే సంఘము కొరకు ఆయన ప్రకాశమైన వేకువ చుక్కగా వస్తున్నాడు. Number 2. రెండవది, now for the Israel. ఇప్పుడు ఇశ్రాయేలీయులకు how is he coming? వారి కొరకు ఎలా వస్తున్నాడు? He is coming as the son of righteousness. ఆయన నీతి, నీతిమత్వక సూర్య, son of righteousness. నీతి సూర్యుడుగా వస్తున్నాడు. Malachi chapter 4. మలాకి గ్రంథము 4వ అధ్యాయం verse 2. రెండవ వచనం. Jesus is called the son of righteousness. యేసు ప్రభువుని నీతి సూర్యుడు అని పిలుస్తున్నారు.
Now, when the sun rises to the east, ఇప్పుడు ఈ సూర్యుడు ఈ ఉత్తర దిక్కున ఉదయించినప్పుడు then it comes 12 o'clock overhead. అప్పుడు 12 గంటలకి మనం ఇంకా నెత్తి పైకి వచ్చినట్టు There is a వస్తాడు. terrible heat. అప్పుడు చాలా వేడి ఉంటుంది. We call it day. మనం దాని ఉదయము అంటాం. So, when Jesus comes, he will reign in the millennium with the iron rod. అంటే యేసు ప్రభు ఈ 1000 ఏళ్ల పరిపాలన సమయంలో ఆయన ఇటువంటి ఇనుప కడ్డీతోటి పరిపాలిస్తాడు అని ఉంది. He will establish his kingdom of righteousness. ఆయన ఈ నీతివంతమైన రాజ్యమును స్థాపిస్తాడు. Number 3. మూడవది, For the ungodly people. ఆయన భక్తిహీనుల కొరకు వస్తాడు. Ungodly people means sinners. అంటే ఈ భక్తిహీనులు అంటే వాళ్ళంతా How పాపులు. how is he coming? వారి కొరకు ఎలా వస్తున్నాడు He ఆయన? is coming as a thief in the night. ఆయన రాత్రి కాలము వచ్చే దొంగ వలె వస్తున్నాడు. Revelation chapter 3 verse 3. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 3వ వచనం. As a thief in the night. రాత్రి కాలం వచ్చే దొంగ వలె. See, read somebody, those who time is wasting. We started late today. ప్రకటన 3:3. నీవేలాగు ఉపదేశం పొందితేవో ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై యుండని ఎడల నేను దొంగ వలె వచ్చదను. ఏ గడియన నీ మీదకి వచ్చదనో నీకు తెలియనే Thief in the తెలియదు. night. Is there thief in the night? ఎస్, దొంగ వలె. Yes. Matthew chapter, don't open, only write. Matthew chapter 24 and verse 43. మత్తయి సువార్త 24వ అధ్యాయం 43వ వచనం రాసుకోండి, చూడొద్దు. There also you will find this word. అక్కడ కూడా ఈ మాట చూస్తారు. He is coming as a thief in the night for the sinners, not for you. అంటే ఆయన ఒక దొంగ వలె పాపుల కొరకు రాత్రి వేళ వస్తున్నాడు. Because the sinners of the world, they have nothing to do with coming of the Lord Jesus Christ. ఎందుకంటే ఈ భక్తిహీనులు పాపులు, వారికి యేసుక్రీస్తు ప్రభువు గురించిన రాకడ గురించి ఎటువంటి పట్టింపు లేదు. So for them it is like a thief. He comes all of a sudden to kill. అంటే వారికి ఎట్లాగుంటుంది? ఒక దొంగ వలె. అంటే దొంగ ఎప్పుడు ఊహించని సమయంలో అకస్మాత్తుగా వస్తాడు. Bible says he, that is Satan, comes to steal, to kill and to destroy. 3 things. అయితే 3 విషయాలు బైబిల్ గ్రంథంలో చెప్పబడుతూ ఉంది. ఆయన అంటే ఈ దొంగ దేనికోసం వస్తున్నాడు? ఆయన దొంగతనం చేయడానికి, అంతేకాకుండా చంపడానికి, అంతేకాకుండా నాశనం చేయడానికి వస్తున్నాడు. Number 4. 4వది, For the Gentiles. ఆయన అన్యజనుల కొరకు వస్తున్నాడు. Gentile means non-Jews. అన్యులు అంటే యూదులు కానివారు. How is he coming? వారి కొరకు ఎలా వస్తున్నాడు? He is, for them, he is coming as a mighty stone. వారి కోసము ఒక బలమైన రాయిలాగా వస్తున్నాడు. For this, read Daniel chapter 2 దీనికోసము దానియేలు గ్రంథము 2వ అధ్యాయం చూడండి. and verse 34 ఇక్కడ 34వ వచనం and 45 also. 45 also. 45వ వచనం కూడా దానియేలు గ్రంథము 2:34. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తునీయులుగా విరగొట్టినట్టు తమకు కనబడెను. 45వ వచనం చూడండి. చేతి సహాయము లేక పర్వతము నుండి తీయబడిన ఆ రాయి ఇనుమును ఇత్తడిని మట్టిని వెండిని బంగారమును పగులగొట్టగా తమరు చూచితిరే. ఇందువలన మహాదేవుడు ముందు జరగబో సంగతి రాజునకు తెలియజేసి ఉన్నాడు. We are going very slow. I have to give so many things to you. చాలా విషయాలు మీతోటి నేను చెప్పుకోవాలి, అయితే మనం చాలా నిదానంగా వెళ్తున్నాం. So we'll go fast. కొంచెం త్వరగా చూసుకుందాం. Now, you know so many things, so only I will explain. Listen carefully. చాలా విషయాలు మీకు ఇప్పటికే తెలుసు కాబట్టి చాలా క్లుప్తంగా మీకు సంగతులు చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. You know book of Daniel. మీకు దానియేలు గ్రంథం తెలుసు. Daniel is in captivity, in a prison in Babylon. బబులోను దేశంలో దానియేలు ఒక దాసునిగా అంటే చెరపట్టబడిన వాడిగా ఉన్నాడు. Nebuchadnezzar is a king. నెబుకద్నెజరు బబులోనికి రాజుగా ఉన్నాడు. Nabu means మూర్ఖ. నెబు అంటే మూర్ఖుడు, మూర్ఖ king. అంటే ఆయన మూర్ఖుడైన రాజు. One day he had a dream. King had a dream. ఒక రోజు రాజుకి కల వచ్చింది. And he called all pandit, all priests, all wise people, everyone, Brahmins, he called. ఆయన దగ్గరున్న ఈ జ్ఞానవంతుల్ని వాళ్ళందరినీ కూడా పండితుల్ని అక్కడ పిలిచాడు. And he told them,
tell me my dream and the meaning of the dream also. ఇప్పుడు వాళ్ళతో అన్నాడు కదా, నా కళ ఏంటో చెప్పండి, ఆ కళ భావం కూడా చెప్పండి. Those learned people, they said, King, please tell us your dream. We will tell the meaning. ఆ జ్ఞానవంతులందరూ కూడా అన్నారు, రాజా ఆ కళ ఏంటో మాకు చెప్పండి, అప్పుడు ఆ కళ భావం చెప్తామన్నారు. This Murkha king got angry and he said, you are making time pass, I will kill you. ఇప్పుడు ఈ మూర్ఖుడైన రాజు వాళ్ళతో అంటున్నాడు కదా, అలా ఎలాగ అడిగి మీరు ఊరికే కాలాన్ని పోగొడుతూ ఉన్నారు, మిమ్మల్ని చంపేస్తాను అన్నాడు. We have to tell his dream also and meaning also. See, అంటే ఇప్పుడు ఆ కళ ఏంటో కూడా చెప్పాలి, ఆ కళ భావం కూడా Daniel was చెప్పాలి. in the prison. ఈ దానియేలేమో చెరసాలలో ఉన్నాడు. He heard some gadbad is there. ఇక్కడ ఏదో కొంచెం గొడవ జరుగుతుంది అని కొంచెం విన్నాడు. He called that jailer. ఆ జైలు అధికారిని పిలిచాడు. Daniel was very good in talk. దానియేలు మాట్లాడడంలో చాలా ప్రావీణ్యం ఉన్నవాడు. He said to that jailer, ఇప్పుడు ఆ చెరసాల అధికారితో take అన్నాడు, me to the king. నన్ను రాజు దగ్గరికి తీసుకొని వెళ్ళు. Jailer brought him before the king. ఆ జైలు అధికారి ఆ దానియేలుని రాజు దగ్గర తెచ్చాడు. King asked, who are you? ఇప్పుడు రాజు అడిగాడు, నువ్వెవడు? Sir, I am your prisoner. I was in Jerusalem. You only brought me here. అయ్యా, నేను చెరపట్టినబడిన దాసుడిని, యెరూషలేంలో ఉన్నాను, ఇదిగో నువ్వే నన్ను చెరపట్టి తీసుకొచ్చావు. I will tell you a dream and I will tell the meaning of the dream also. నేను మీ కళ చెప్తాను, ఆ కళ భావము కూడా చెప్తాను అన్నాడు. Don't kill these people. ఇగో ఈ ప్రజల్ని మీరు చంపొద్దు, Give me 3 days. నాకు 3 రోజులు ఇవ్వండి. That Nadiwala Murkha king said, okay, go. ఆ పెద్ద గడ్డం ఉన్న మూర్ఖ రాజు అన్నాడు, సరే సరే వెళ్ళు అన్నాడు. Daniel came to his friend, 3 friends. ఈ దానియేలు తనకున్న ముగ్గురు స్నేహితుల దగ్గరికి వచ్చాడు. Shadrach, Meshach, Abednego. శద్రకు, మేషకు, అబేద్నెగో. They prayed together. వాళ్ళు కలిసి And ప్రార్థించారు. God revealed that dream to Daniel. అప్పుడు దేవుడు దానియేలుకు ఆ కళను బయలుపరిచాడు. Daniel came and stood before the king. అప్పుడు దానియేలు వచ్చి రాజు ముందు నిల్చున్నాడు. As usual, this Mahamurkha said, hey, who are you? ఇప్పుడు వెంటనే ఈ మూర్ఖుడైన రాజు మళ్ళీ అంటున్నాడు కదా, ఎవరు నువ్వు? I am Daniel. నేను దానియేలునయ్యా అన్నాడు. I came to explain your dream. నీ కళను నీకు వివరించి చెప్పడానికి వచ్చాను అన్నాడు. Okay, tell. సరే చెప్పు అన్నాడు. Then Daniel began to explain the dream. అప్పుడు దానియేలు ఆ కళను వివరించడం ఆరంభించాడు. Oh king, you saw one image. ఓ రాజా, Statue. నీవు ఒక పెద్ద ప్రతిమను చూశావు. He was very happy. Yes, I remember that. Yes, tell. అవునవును సంతోషించాడు ఆ రాజు. అవునవును నాకు గుర్తొస్తుంది, నేను ఆ ప్రతిమను చూశాను అన్నాడు. And you saw 4 parts of that statue. ఆ ప్రతిమకు 4 భాగాలు చూసావు అన్నాడు. 1, 2, 3 and these 2 legs, 4 parts. ఇక్కడ 1, 2, 3 ఈ కాళ్ళ దగ్గర 4 భాగాలు. This is the golden empire, your empire, Babylonian kingdom. ఇప్పుడు ఈ బబులోనియన్ రాజ్యం ఉంది కదా, ఈ శిరస్సు ఆ ప్రతిమలోది, అది బంగారము, అంటే బంగారు సామ్రాజ్యము లాంటి మీ రాజ్యము. He was very happy. చాలా సంతోషించాడు రాజు. पाव ऊपर लेके सिंहासन पे बैठा, बोल और बोल. ఇంకా కాలు ఎత్తి పెట్టుకొని బాస్పెట్లు వేసుకొని సింహాసనం మీద కూర్చొని చాలా బాగా చెప్పు అన్నాడు. కింగ్, యు ఆర్ అ గ్రేట్ మ్యాన్. ఓ రాజా, నువ్వు చాలా గొప్ప మనుషుడివి అన్నాడు. అండ్ హీ టోల్డ్ ద నేమ్స్ ఆఫ్ ద కింగ్స్. అప్పుడు ఆయన ఈ కింద చెప్పబడుతున్న రాజుల యొక్క పేర్లు చెప్తున్నాడు. 4 kings, 4 kingdoms. 4 రాజులు, 4 రాజ్యములు. Now this 4th one will be divided into 2 parts. See these legs. ఇప్పుడు ఈ 4వది, ఈ కాళ్ళు చూడండి, అవి 2గా విభజించబడతాయి. This is the last kingdom, Roman kingdom. ఇదే చివరి రాజ్యము, అది రోమా సామ్రాజ్యం. And it was divided. అది 2గా విభజించబడింది. Jesus was, when he was born, Roman empire was there. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో జన్మించినప్పుడు రోమా సామ్రాజ్యం ఉండింది. Then these 2 feet, they have 5 and 5 toes. ఇప్పుడు ఈ 2 పాదాలు ఉన్నాయి కదా, అక్కడ 5 వేళ్ళు ఉన్నాయి. It is partly clay and partly this mud. Iron and clay. అది ఇనుము, మట్టి, ఈ 2 కలిపి చేసినట్టుగా ఉన్నాయి. No unity, cannot mix together. అంటే ఈ ఇనుము మట్టి కూడా కలవలేవు, ఐక్యత లేనట్టుగా ఉన్నాయి. And a big stone from heaven came cut off without hand and fell down on that 10 toes. ఆకాశం నుండి అసలు ఏ చెయ్యి సహాయం లేకుండా ఒక రాయి వచ్చి
ఈ 10,000 మీద కొట్టి వాటిని విడదీసింది. And the statue fell down and turned into ashes. ఇప్పుడు ఆ ప్రతిమ ఆ దెబ్బకి కింద పడిపోయి అది బూడిదిగా మారిపోయింది. You will find this picture here. ఇక్కడ చూడండి, ఈ పటంలో ఆ ప్రతిమ యొక్క చిత్రం ఉంది. It is a big study, ఇది చాలా పెద్ద బైబిల్ పఠనము. but that is not our subject today. అయితే ఈ రోజు మన అంశం అది కాదు. Look here. Look here. అక్కడ కింద గమనించండి. 5 toes, 5 toes, 10 toes. అంటే 5,000, 5,000, 10,000 ఉన్నాయి. They are today's 10 European nation. ఈ రోజులలో ఆ 10,000 కూడా ఐరోపా రాజ్యములలో ఉన్న 10 It is రాజ్యాలకి సాదృశ్యం. called European Union. వాటిని ఐరోపా సమితి అంటారు. They are today. They have come together according to this prophecy. ఈ ప్రవచనము ప్రకారము ప్రస్తుత దినాలలో వీరందరూ కూడా కలిసి చేరి వచ్చారు. You know, you might have heard Great Britain's London, Britics. This word have you heard in the paper? Right? మీరు వార్తల్లో లండన్ లో అంటే గ్రేట్ బ్రిటన్ ఆ దేశంలో ఈ బ్రిటిక్స్ అన్న మాట మీరు వినుంటారు. That's Great Britain wanted to come out of this 13. అంటే ఈ 13 రాజ్యాల నుంచి ఈ గ్రేట్ బ్రిటన్ అన్న దేశము బయటికి వచ్చేయాలి అని అనుకున్నారు. Only 10 nations. 10 రాజ్యాలు. France, Germany, and other things. All European 10 nations. ఈ ఐరోపా దేశాలు ఏదైతే ఉన్నాయో ఈ ఐరోపా దేశాల్లోని 10 దేశాలు. From these 10 nations, Antichrist will rise. గమనించండి, ఈ 10 దేశాలలో నుండే ఈ క్రీస్తు విరోధి లెగుస్తాడు. Christ విరోధి, Antichrist is alive. ఈ క్రీస్తు విరోధి ఎవరైతే ఉన్నాడో ఇంగ్లీష్ లో యాంటీ క్రైస్ట్ అంటారు. అతను బతికే ఉన్నాడు. Antichrist is not a society. యాంటీ క్రైస్ట్, ఈ క్రీస్తు విరోధి అనేది ఏదో ఒక సంస్థ సంఘము కాదు. Antichrist is not a supercomputer. లేకపోతే ఈ క్రీస్తు విరోధి అన్నది ఏదో ఈ కంప్యూటర్ లో చాలా పెద్ద కంప్యూటర్ కాదు. అది ఒక నరుడు, మానవుడు. Who wants to control the whole world? ప్రపంచాన్నంతా కూడా శాసిస్తామని ఆశపడుతున్న నరుడు. And he will come from the today's 10 European Confederation. ఈ ప్రస్తుత కాలంలో ఉన్న ఈ 10 ఐరోపా దేశాల యొక్క సమాఖ్య నుంచి ఈ క్రీస్తు విరోధి బయటకు వస్తాడు. Today also they are one. They have come together. ఈ ప్రస్తుత దినాల్లో కూడా వాళ్ళందరూ కూడా కలిసి సమాఖ్యగానే They ఉన్నారు. have one passport. వాళ్ళందరికీ ఒకటే పాస్పోర్ట్. They have one currency, euro, EURO, euro. వాళ్ళందరికీ కూడా ఈ డబ్బులు కూడా ఒకటే కరెన్సీ, యూరో అంటారు. They have one policies. వాళ్ళన్నిటికి కూడా పాలసీస్ కూడా ఒకటే. Everything they have one now. వాళ్ళన్నీ కూడా వాళ్ళకి ఒకటే. Antichrist will not come from America క్రీస్తు విరోధి అమెరికా నుండి రాడు, or from any other part of the world. లేకపోతే ప్రపంచంలో ఉన్న ఏదో ఒక భాగం నుంచి కాదు. It is already prophesied. బైబిల్లో అతని గురించి ప్రవచించబడింది. Only thing we should rightly divide the word. అంటే మనము సరిగ్గా ఈ వాక్యాన్ని విభజించి ధ్యానించాలి. But till the church has been raptured, nobody will be known who he is. సంఘము ఎత్తబడేంత వరకు కూడా ఎవరికి ఈ క్రీస్తు విరోధి ఎవరో తెలియదు. So a stone is coming. అయితే ఈ రాయి వస్తుంది. Like a cricket ball bowling, that ball is been thrown. ఈ క్రికెట్ ఆటలో బంతిని ఇస్తుంటారు కదా, అలాగా ఆ బంతి లాగా రాయి వస్తుంది. That is Jesus Christ. అది యేసు ప్రభు. And he will come and fall on the feet of the statue. That is the kingdom. ఆ ప్రతిమ కింద ఉన్న పాదాల దగ్గర వచ్చి తగిలినట్టుగా తగులుతాడు. And all the kingdoms of the world will be no more. ప్రపంచంలో ఉన్న రాజ్యాలు అన్ని కూడా ఇక ఉండవు. And that stone became a big mountain. ఇప్పుడు ఆ రాయి పెద్ద కొండగా అయిపోయింది. That big mountain is millennium, the kingdom of God, the kingdom of righteousness. ఇప్పుడు ఈ పెద్ద కొండనే అదే దేవుని రాజ్యము, అంటే నీతి రాజ్యము. Remember this, kingdom of God, kingdom of the Lord. So many words are there. Then we puzzle. What is this kingdom of the Lord, kingdom of the God? All we think it is, everything is similar. No, it is not similar. Rightly divide the word. ప్రభు రాజ్యము, దేవుని రాజ్యము, నీతి రాజ్యము అని ఇలాగ చదువుతూ ఉన్నప్పుడు ఇదేంటబ్బా అనిపిస్తూ ఉంటది.
కొన్నిసార్లు అవన్నీ కూడా ఒకటే అని అనుకుంటూ ఉంటాం. అవి ఒకటి కాదండి. మనం జాగ్రత్తగా సరిగ్గా విభజించి దాన్ని ధ్యానించాలి. Jesus will not come as a baby or as a savior. ఇప్పుడు యేసు ప్రభు ఆయన మళ్ళీ శిశువుగా రక్షకుడుగా రాడు. Jesus is coming as a judge now. యేసు ప్రభు ఇప్పుడు ఒక న్యాయాధిపతిగా వస్తున్నాడు. He said, heaven and earth shall pass away, but my word will not pass away. ఆయన అన్నాడు కదా, ఆకాశము భూమి గతించిపోను గాని నా మాట గతించిపోదు. Now some examples we'll see from the Bible. బైబిల్లో నుంచి ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. First udaharan, మొదటి ఉదాహరణ Enoch, Hanok. హానోకు. Genesis chapter 5 ఆదికాండం 5వ and అధ్యాయం verse 24. 24వ వచనం. You know this of course, but I will read it. ఈ విషయాలు మీకు తెలుసు కానీ నేను చదువుతాను. It is said, God took him and he was not found. ఇక్కడ చెప్పబడుతున్న మాట, హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయాను. This is frightening doctrine for the unsaved people. ఎవరైతే ఇంకా రక్షింపబడని వారు ఉన్నారో వీళ్ళకి చాలా భయపెట్టే సంగతి ఇది. But comforting words for the believers. అయితే విశ్వాసులకి ఇది ఎంతో ఆదరణ కలిగించే సంఘటన. Millions on millions people will be missing. అంటే కోట్ల కొలది ప్రజలు వాళ్ళు అకస్మాత్తుగా మాయమైపోతారు. All your STD, fax and mobile and all computer network will be seized. మీకున్న ఈ ఎస్టిడి గాని, ఫ్యాక్స్ గాని, ఇంటర్నెట్ గాని, కంప్యూటర్ పరికరాల్లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం అంతా కూడా అది సీజ్ చేయబడుతుంది, పట్టబడుతుంది. Your son is in Delhi. మీ కుమారుడు ఢిల్లీలో ఉంటే, Even my daughter is also in New Zealand. మా సహోదరుని కుమార్తె కూడా తను న్యూజిలాండ్ లో ఉన్నారు. You will not have any contact. ఇప్పుడు మీరు వారితో మాట్లాడడానికి ఎటువంటి సాధన ఇంకా ఉండదు. Whether they have missed or they have been killed, no address will be there anywhere. వాళ్ళు ఎక్కడైనా కనబడకుండా పోయారా, లేకపోతే చంపబడ్డారా, అసలు ఏమి జరిగిందో ఆ విషయాలు ఏమి తెలియకుండా ఉంటాయి. There will be chaos throughout the world. ప్రపంచమంతా కూడా గొప్ప కలవరం ఏర్పడుతూ ఉంటది. And we know the stories, some stories also. వీటి గురించిన కొన్ని కథలు కూడా మనకు తెలుసు. If the pilot is believer, ఒకవేళ ఈ విమానం నడుపుతున్న పైలట్ గనుక విశ్వాసి అయితే he will be disappeared. అతను మాయమైపోతాడు. And there will be so many accidents, air accidents. అప్పుడు ఈ విమానం అంతా కూడా యాక్సిడెంట్లు అయిపోతూ ఉంటాయి. From mortuary in the hospitals, so many dead bodies also will be missed. హాస్పిటల్లో మార్చురీలో పెట్టబడిన మృతదేహాలు కూడా, కొన్ని మృతదేహాలు మాయమైపోతాయి. Teacher is teaching, if she is believer, immediately she will be taken up without the class. పాఠశాలలో ఒక టీచరు తను క్లాసు చెప్తూ ఉంటే, ఒకవేళ టీచరే విశ్వాసురాలైతే తను ఎత్తబడుతుంది, ఇంకా అక్కడ ఎవరు ఉండరు. All of a sudden from the church 50% will be disappeared. మందిరంలో ఉన్న ఈ సంఘస్థులందరిలో ఒక 50% కనపడకుండా పోతారు. And there will be catastrophe. అంతా కూడా గొప్ప విపత్తు జరుగుతూ ఉంటది. Whole world will be in confusion. ప్రపంచం అంతా కూడా ఎంతో కలవరంలో, ఏమి అర్థం కాని There పరిస్థితిలో will ఉంటారు. be rumors also. చాలా Afwa, rumors. కాని మాటలన్నీ కూడా మనకి వినపడుతూ ఉంటాయి. Some ecclesia celestial, some people from another planet, they have come and attacked on us, they will say. అంతరిక్షంలో ఉన్న మిగతా ఉపగ్రహాల్లో నుంచి కూడా ఎవరో వచ్చి వాళ్ళు మన మీద దాడి చేస్తారు అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. Only those some Christians, those who say hallelujah, hallelujah, amen, praise the Lord, such a people are, they were very bad people, they have gone, we don't know where they have gone. ఇప్పుడు హల్లెలూయా హల్లెలూయా అని అర్చి చేస్తున్న క్రైస్తవులు వాళ్ళందరూ కూడా, వాళ్ళంతా మంచి చెడ్డవాళ్ళు మంచి వాళ్ళు గాని ఎక్కడికి వెళ్ళారో కూడా మనకు తెలియదు. So many rumors will be there. ఎన్నో అసలు కాని వార్తలు, కాని విషయాలు, అబద్ధపు సంగతులన్నీ వినపడుతూ ఉంటాయి. Enoch was transferred, he was taken up, people they searched him, they did not find. హానోకు ఎత్తబడ్డాడు, ప్రజలంతా కూడా ఆయన కోసం వెతికారు గాని ఆయన కనపడలేదు. It is said he was not found. ఇక్కడ చెప్పబడుతుంది కదా, ఆయన ఇక కనబడలేదు. Second, రెండవది Elia or Elijah. ఎలీషా. Second Kings రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయము and first verse, మొదటి వచనం, 11th verse also, 11వ వచనం కూడా, and 12th verse last part. 12వ వచనంలోని చివరి మాట. He went up by God's power and angels accompanying with him. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయింపబో కాలమున
ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా They saw 2 Kings chapter 2 verse 1. Okay, read 17. They searched for 3 days but did not find him. 17:17. ఇక్కడ 17వ వచనంలో చివరి భాగం చూడండి. వీరు వెళ్లి 3 దినములు అతనిని వెతికినను అతడు వారికి కనబడకపోయెను. First example, Enoch. మొదటి ఉదాహరణ హానోకు. This is only example for us ఇవన్నీ కూడా మనకి ఉదాహరణలు మాత్రమే. to tell you what is rapture. అంటే ఈ ఎత్తబడుట అంటే ఏంటి అని చెప్పడానికి ఈ ఉదాహరణలు. Second, Elijah, Elia. ఇప్పుడు రెండోది ఇక్కడ ఏలియా. Without death, they were taken up. మరణము లేకుండా వాళ్ళు ఎత్తబడినారు. Third example, our Lord Jesus Christ. మూడవ ఉదాహరణ మన యేసుక్రీస్తు ప్రభు. He died, rose again, and he ascended to heaven. ఆయన మరణించినాడు, తిరిగి లేచినాడు, పరలోకానికి ఆరోహణమై వెళ్ళిపోయినాడు. Revelation chapter 12 ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము and verse 5. 5వ వచనము. The Lord was raptured, and the rapture of the Lord, it is said, he was caught up to God and to his throne. 12:5. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 5వ వచనం. సమస్త జనులను ఇనుపదండముతో ఏలనై ఉన్న ఒక మగ శిశువును ఆమె కనగా. It's not there. Revelation 12:5. No, not there. Okay. In English, somebody read. And she brought forth a man child, who was to rule all nations with a rod of iron, and the child was caught up unto Yes. God. Now this 12th chapter, you know, one woman, yesterday we were saying, who is that woman? ఇక ఈ 12వ అధ్యాయంలో మనం ఒక స్త్రీని నిన్న కూడా ధ్యానించాము. ఎవరా స్త్రీ? Sun-clothed woman. అంటే సూర్యుని ధరించిన Who is that woman? స్త్రీ Israel. ఇజ్రాయెల్. She delivered a child. ఈ ఇజ్రాయెల్ ఒక Delivered. శిశువుని Child is Jesus, ఇప్పుడు ఆ శిశువు ఎవరు అంటే యేసు ప్రభు. not the church. అంటే సంఘము కాదు. And all of a sudden, Satan attacked on that child. అకస్మాత్తుగా సాతాను ఈ శిశువుని దాడి చేసినాడు. Okay. Verse, which was I said? 5, no? ఆమె శిశువు Yes, దేవుని last one, యొద్దకును last ఆయన one. సింహాసనము యొద్దకును కొనిపోబడెను. Yeah. This is the description, figuratively, metamorphically, of Jesus. అంటే అలంకార రూపములో ఒక రూపకల్పనలో యేసుక్రీస్తు ప్రభు గారి గురించి చెప్పిన సంగతి. After rapture, where will we go? ఇప్పుడు ఎత్తబడిన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం? Jesus said, John chapter 14 and 1 to 3, especially 3. What he said? యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ముఖ్యంగా 3వ వచనం ఏమన్నాడు? Let not your heart be troubled. మీ హృదయమును కలవరపడనీయకుడి. I will come again. నేను మళ్ళీ And వస్తాను. I will take you where I am. నేనుండు స్థలములో మీరును ఉండులాగున నేను తీసుకొని పోవుదును. Where I am, there you also be. నేనుండు స్థలములో మీరును ఉండులాగున. When church, you are raptured, suppose సంఘము మీరు ఎత్తబడినప్పుడు Suppose next 60 minutes you come to know Jesus is coming. తర్వాత ఒక 60 నిమిషాలలో యేసు ప్రభు వస్తున్నాడు అని మీరు గుర్తిస్తే What will you do? మీరేం చేస్తారు? Today, before 12 o'clock, next 60 seconds, in a minute, suppose Jesus is coming. What will you do? ఇప్పుడు 12 గంటలైన తర్వాత 12 గంటల తర్వాత 60 నిమిషాలలో యేసు ప్రభు వస్తున్నాడు అని మీకు తెలిస్తే మీరేం చేస్తారు? I am not telling the things which will happen after 10 years or 50 years or 100 years. 10 సంవత్సరాలు 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు తర్వాత జరిగే విషయాల గురించి నేను మీకు చెప్పట్లేదు. Bible and even I am telling you, teaching you, this is instantaneous, imminent, immediate. బైబిల్లో ఉన్నవి మేము మీకు చెప్తున్న సంగతులు ఇవి వెంటనే ఈ క్షణములోనే ఇప్పుడే జరిగే సంగతులు మీకు చెప్తున్నాం. What will you do? ఏం చేస్తారు మీరు? I will eat so many chocolates. I like chocolate.
ఉన్న చాక్లెట్లన్నీ తినేసి బ్రేవ్ అంటూ కూర్చుంటానంటారా? Therefore, there should not be unforgiving spirit. అందుకనే మనలో క్షమించకుండా ఉండే ఆత్మ ఉండకూడదు. I am not talking with him. ఇంకా వీళ్ళతో నేను మాట్లాడట్లేదు. I have no connection with my so many relatives. నా బంధువుల్లో కూడా చాలా మందితోటి అసలు నాకు ఎటువంటి సంబంధము లేదు. In the church also, many are not having talking terms. ఇంకా మందిరములో కూడా చాలా మంది వాళ్ళు మాట్లాడుకునే స్థితిలో లేకుండా ఉన్నారు. If he comes by that door, I run away by another door. ఒక వ్యక్తి ఒక తలుపు గుండా వస్తుంటే నేను ఇంకో తలుపు నుంచి పారిపోతుంటాను. This is not a Christian spirit. అది క్రైస్తవ ఆత్మ కాదు. Plus ego. అంతేకాకుండా మనలో గర్వము అంటే నేనే అన్న తత్వం. These 3 English letter ego ఇంగ్లీష్ లో ఈజిఓ అని ఉన్న ఈ పదాలు breaks 12 letters relationship. అంటే 12 పదాలు ఉన్న రిలేషన్షిప్ అంటే సంబంధము అన్నదాన్ని విరగొట్టేస్తున్నాయి. When nail is grown up, then we cut it with nail cutter. మన గోరులు పెరిగినప్పుడు మనం ఏం చేస్తాము? నెయిల్ కట్టర్ తీసుకొని కట్. We don't cut finger. మనము గోర్లు కత్తిరిస్తాం గాని వేలును కత్తిరించుకోం. So you should not cut relationship, friendship or companionship, fellowship along with others. You cut your ego. అందుకనే సహవాసము గాని సంబంధము గాని బంధుత్వము గాని అట్లాంటివి మనము కట్ చేసుకోకుండా మనలో ఉండే గర్వాన్ని దాన్ని తెంచివేయాలి. Many are under loan, bank loan. చాలా మంది ఈ బ్యాంకులో అప్పు తీసుకొని ఉంటారు. Don't remain under any bank loan. మీరెవరు కూడా ఇంకా అప్పు బాకీగా ఉండేవారుగా ఉండొద్దు. If there is no good connection with other people, other believer, ఒకవేళ మీకు గనక ఇతరులైన విశ్వాసులతో సరైన సంబంధాలు లేకపోతే you may be left behind. మీరు విడిచిపెట్టబడతారు. Christian life is a holy life. క్రైస్తవ జీవితము పరిశుద్ధమైన జీవితం. He has given his life to you. ఆయన తన జీవమును మనకిచ్చినాడు. So you should have clean conscience. అందుకనే మన మనస్సాక్షి ఎప్పుడూ కూడా పరిశుద్ధంగా ఉండాలి. That will be a dreadful day, terrible day it is called in the Bible. ఎందుకంటే ఆ దినము భయంకరమైన దినము అని చెప్పబడుతుంది. What is his plan? అతని ప్రణాళిక ఏంటి? He wants to take you. ఆయన మిమ్మల్ని ఎత్తుకొని తీసుకెళ్లాలి. He gave his own blood as a ransom for many and purchased you. మనకు పాప ప్రాయశ్చిత్తముగా క్రయముగా తన స్వంత రక్తాన్ని మన కొరకు చిందించి మనల్ని కొనుక్కున్నాడు. When you will be raptured, you will be taken to heaven, no doubt. ఎప్పుడైతే మీరు ఎత్తబడతారో అనుమానం లేదు, మీరు పరలోకానికి తీసుకొని పడతారు. With the twinkling of an eye. అంటే కన్ను రెప్పపాటులో. In heaven, but where? పరలోకానికి ఎత్తబడతారు కానీ పరలోకంలో ఎక్కడ? To the throne of the Father. అంటే తండ్రి సింహాసనము యొద్దకి. Who is on the throne? ఆ సింహాసనం మీద ఎవరున్నారు? El Shaddai, Adonai, he is sitting on the throne in heaven. ఎల్ షద్దాయి దేవుడు, అదోనాయి దేవుడు, ఆయన యెహోవా దేవుడు, ఆయన సింహాసనాసీనుడై కూర్చొని ఉన్నాడు. And behind that throne there is a secret place. ఇప్పుడు ఆ సింహాసనము వెనుకాల ఒక రహస్యమైన స్థలం ఉంది. Ancient time it was Lucifer's accommodation. అంటే ప్రాచీన దినాలలో మనం గనక గమనిస్తే అక్కడ లూసిఫర్ ఉండే స్థలం అది. It is called behind the veil. దానిని తెర వెనుకటి స్థలము అంటారు. Tabernacle, Moses tabernacle. మోషే యొక్క పరిశుద్ధ గుడారము 3 parts. దాంట్లో 3 భాగాలు. 1, 2, 3. 1, 2, 3. It is the outer courtyard, number 1. బయట ఉన్న ఆవరణ అది మొదటిది. Then holy place. తర్వాత పరిశుద్ధ స్థలము. And then holy of holies, number 3. తర్వాత అతి పరిశుద్ధ స్థలం 3వ భాగము అతి పరిశుద్ధ స్థలం. In between there was a veil, curtain. ఇప్పుడు ఈ అతి పరిశుద్ధ స్థలము పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉంది. So behind the veil there is a precious secret place. ఇప్పుడు ఈ తెర వెనుకాల చాలా ప్రశస్తమైన రహస్య స్థలం ఉంది. Most holy place. అది అతి పరిశుద్ధ స్థలం. Where there is an ark. అక్కడ ఒక మందసము పెట్టబడింది. Nobody can go there. అక్కడికి ఎవ్వరూ కూడా ప్రవేశించి వెళ్ళలేరు. High priest, that also once a year, that also for his own sin and for other sin.
ప్రధాన యాజకుడు అది కూడా సంవత్సరానికి ఒక్కసారే తన పాపముల కొరకు అందరి పాపముల కొరకు ఆయన ఒక్కసారి వెళ్తాడు. That place you will get. ఆ స్థలము మనందరికి దొరుకుతుంది. In heaven, holy of holies. పరలోకములోనే అతి పరిశుద్ధ స్థలము. Angel also cannot come to you, your door in heaven. They have to knock. పరలోకములో Then come. మీరు ఉంచబడుతున్న అతి పరిశుద్ధ స్థలములోకి దేవదూత రావాలంటే కూడా తలుపు తట్టి రావాల్సిందే. That is your destiny. అదే మీ గమ్యం. There you will go. అక్కడికి మీరు వెళ్తారు. That place he has prepared for you. అటువంటి స్థలమును దేవుడు మనకు సిద్ధపరిచినాడు. Before becoming Satan, Satan was Lucifer. ఇప్పుడు సాతానుగా మారక ముందు సాతాను He is లూసిఫర్ గా a ఉండేవాడు. Pradhan Dut. అంటే దూతలందరికీ అధిపతిగా ఉండినాడు. You lost that place. ఇప్పుడు ఆ స్థలాన్ని పోగొట్టుకున్నాడు. And you will get that place. ఇప్పుడు మీకు ఆ స్థలము దొరుకుతుంది. Therefore he hates you. అందుకనే లూసిఫర్ కు సాతానుకు Why మీరంటే ద్వేషం. Satan hates us? ఈ సాతాను మనల్ని ఎందుకు ద్వేషిస్తున్నాడు? Not because we accepted the Lord and are delivered. అంటే మనము ప్రభువుని అంగీకరించి మనం విమోచించబడినాము అన్న కారణం గురించి కాదు. No, he knows that my place, that is his place, you will get. ఎందుకంటే ఆయనకు తెలిసిన సంగతి అతని స్థానము మనకి దొరుకుతుంది కాబట్టి You who came out of dust, మనము ఈ మట్టిలో నుంచి నిర్మించబడిన వారు, dead in sins and trespasses, మన పాపములో అతిక్రమములో చచ్చిన వారము. and you will get that place. అటువంటి వారు మీరు అంత గొప్ప స్థానం కోరుతారా? That is our citizenship. అదే మన పౌరసత్వం. And one more now, fourth. నాలుగోది చూద్దాం. Who was first? మొదటి ఉదాహరణ హానోకు, Second was Elijah. రెండవది ఎలీషా, Third was Jesus Christ. మూడవది యేసుక్రీస్తు, And fourth is Paul, Saint Paul. నాలుగవది అపోస్తలుడైన పౌలు. We will close now. 2 Corinthians కొరింథీయులకు రాసిన 12th రెండవ పత్రిక chapter. 12వ అధ్యాయం and 1 to 6 actually we want to read, but we will not read. మొదటి 6 వచనాలు చదవాలి కానీ మనం చదవట్లేదు. Verse 2, last part says, రెండవ వచనంలోని చివరి భాగంలో చెప్పబడుతుంది, he was caught up to the third heaven. 2 Corinthians 12:2, last part. మూడవ ఆకాశమునకు కొనిపోబడెను అని రెండవ వచనంలో మధ్యలో ఉంది చూడండి. First part says, according to my English Bible, he was caught up into the paradise. ఇక్కడ 3-4 కలిసి ఉన్నాయి. ఆయన పరదైసులోనికి కొనిపోబడి అని ఉంది. He was caught up. And he could not write or he could not say also the things which he experienced or which he saw. ఏవైతే సంగతులు చూసినాడో అనుభవించినాడో ఆ సంగతులను వివరించలేక రాయలేకుండా ఉండినానని చెప్తున్నాడు. Now, next is our rapture. ఇప్పుడు ఈ 4 ఉదాహరణ తర్వాత ఇప్పుడు మన ఎత్తబడుట. From Pentecost to the day of rapture or till you die. అంటే ఈ పెంటెకోస్తు దినము నుండి ఎత్తబడే దినం వరకైనా లేకపోతే ఆ ముందు మీరు మరణిస్తే All true believers will be raptured. అంటే నిజమైన విశ్వాసులందరూ కూడా ఎత్తబడతారు. Therefore, young generation, listen carefully. అందుకని యవనస్తులైన వారు జాగ్రత్తగా గమనించి వినండి. You should have the assurance of your own salvation. అందుకనే మీ స్వంత రక్షణ గురించిన నిశ్చయత మీరు కలిగి ఉండాలి. Salvation is an personal experience. ఈ రక్షణ అనేది అది వ్యక్తిగతమైన అనుభవము. Salvation is from the Lord. రక్షణ ప్రభువు నుండి దొరికేది. You should have definite experience of salvation. ఈ రక్షణ గురించిన ఖచ్చితమైన ఆ అనుభవం మీరు కలిగి ఉండాలి. Some come to the church because their parents they come. కొంతమంది మందిరానికి ఎందుకు వస్తారు అంటే వాళ్ళ తల్లిదండ్రులు వస్తారు కాబట్టి వస్తారు. That elder brother said, take baptism, therefore I take baptism. అక్కడ ఉన్న పెద్దలు ఎవరైనా నువ్వు బాప్టిజం తీసుకో అన్నారు కాబట్టి బాప్టిజం తీసుకుంటారు. This is deception. ఇదంతా కూడా మోసం. Lord should touch you.
ప్రభువు మిమ్మల్ని తాకాలి. You must repent for your sins. మీ పాపముల గురించి మీరు పశ్చాత్తాపపడాలి. And when you have intimate fellowship with Him, ఎప్పుడైతే మీరు దేవునితోటి అన్యోన్యమైన సహవాసం కలిగి you ఉంటారో will be transformed day to day lives. అప్పుడు ప్రతిదినము కూడా మీరు రూపాంతరము చెందుతూ ఉంటారు. Your whole life will be changed. మీ పూర్తి జీవితం అంతా కూడా మారిపోతుంది. But if you are in supposition, ఒకవేళ మీరు ఇంకా ఊహించుకునే స్థితిలోనే ఉంటే I think I'm saved. I suppose I'm saved. ఇంకా అలాగే అవును నేను రక్షించబడ్డాను అనుకుంటా అని ఊహించుకుంటూ ఉంటే When He comes, He will say, "Depart from me, I knew not." ఆయన వచ్చినప్పుడు అంటాడు కదా, మీరెవరో నాకు తెలియదు గనుక నా సన్నిధి నుండి వెళ్ళిపోండి అంటాడు. What a terrible voice. What a terrible no. This vani, this word will come to you. ఆ శబ్దము, ఆ ధ్వని, అసలు ఆ మాట ఎంత భయంకరమైన మాట ధ్వనిగా ఉంటుందో ఊహించండి. We will have break, and after break, breaking news. మనం ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుంటాము. ఈ బ్రేక్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రేకింగ్ న్యూస్ ఉంటుంది. Because we are going very slow. Passenger. మనం ప్యాసింజర్ ట్రైన్ మాదిరిగా చాలా నెమ్మదిగా ధ్యానం చేస్తున్నాం. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Father, we thank Thee for this time which Thou hast given to us to meditate upon Thy word. తండ్రి, మీ వాక్యం గురించి ధ్యానించడానికి మాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. Help us, O Lord, to see the truths hidden into Thy word. ప్రభా, మీ వాక్యములో అవి దాచిపెట్టబడిన మర్మముగా ఉన్న సత్యములను మేము చూడడానికి సహాయం చేయండి. Thou art our provision. మీరే మాకు సమస్తం అనుగ్రహించువారు. Thank you, Lord. Thou hast provided everything for us. ప్రభా, మీరు సమస్తము మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలయ్యా. Thou art our Ebenezer. మీరే మాకు ఎబెనేజర్ అయి ఉన్నారు. And our Lord is coming to take us. మా ప్రభువు మమ్మల్ని కొనిపోవడానికి తిరిగి వస్తూ ఉన్నారు. Be with us as we come again. మేము మళ్ళీ తిరిగి సమకూడు వరకు మాతోటి ఉండండి. In Jesus' name we pray. యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం. Amen. ఆమేన్.